మరి కుప్పూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం పలగొట్టడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ దైవంగా మేము కొలిసే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నైటు దుండగులు పగలగొట్టడం జరిగింది. మరి గత 2009 నుంచి 2021-22 దాకా కూడా ప్రశాంతంగా ఉన్న మన మాచర్ల నియోజకవర్గంలో మరి 2004 హత్యలు 7 హత్యలు చేసిన నిందితుడిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. పట్టణాలలో గ్రామాలలో వార్డులలో జనాలకి మద్యం తాపించి కులాల వల్ల అన్నదమ్ముల వల్ల కులాల వల్ల చిచ్చులు పెట్టి గొడవలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలారా మీరందరూ కూడా గమనించండి. మన నాయకుడు ఎన్ని గొడవలు జరిగినా కానీ మరి రామకృష్ణారెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఏ నాయకుడు కూడా కార్యకర్తలు పిలిచి మరి ఇట్లా చేయండి, ఏ నాయకుడు కూడా కార్యకర్తలు పిలిచి మరి ఇట్లా చేయండి కూడా మా నాయకుడు చెప్పలా. మీరు అక్రమాలు చేస్తున్నారు, మేము అన్ని చూస్తూనే ఉన్నాం. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజులు తరుణ ఆసన్నమైంది. కబర్దారు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మా నాయకుడు ఒక కనిసైగా చేస్తే మీరు వార్డులలో గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదు. జాగ్రత్త. మీరు జెండాలకి పైపులు కట్టుకొని కర్రలు కట్టుకొని తిరిగినంత మాత్రం ఇక్కడ ఎవడ ఎడిగడిగే ప్రశ్న లేదు. మా నాయకులు ఒక కనీస చేస్తే మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు కూడా ఆసన్నమైంది. ఏ కన్నబొల్లు మాటలు చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి మీరు గొడవలు సృష్టిస్తున్న మీరు చూస్తూ ఊరుకుంటూ అనుకుంటున్నామో. ప్రజలారా, ఎస్టీ బీసీ మైనార్టీలారా, మనందరం కూడా ఒకటే ఆలోచన చేయాలా. ఓటు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు ఓటేసి అత్యంత మెజార్టీ తోటి ఇక్కడ రామకృష్ణారెడ్డి గారి గెలిపించి వాళ్ళకు బుద్ధి చెప్పేలాగా మనందరం కూడా చెయ్యాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వార్డులలో వాళ్ళ ఏదో తీసుకొచ్చి మీ నాయకుడికి మీరే కథలు వేసుకొని 100 కుటుంబాలు వస్తున్నారు, 1000 కుటుంబాలు వస్తున్నారు, 10 కుటుంబాలు వస్తున్నారని దురప్రచారం చేస్తున్నారు. ఏం కాదు, ఒక కళ్ళం చేస్తున్నాం, మనం ఒడ్ల కళ్ళం చేస్తున్నాం, తూర్పాలు పడుతున్నాం. ఏమైపోతున్నాయి అసలు గింజ అక్కడే ఉంటుంది. తూర్పాలు పోతే ఉట్ట పుట్ట రాలిపోతుంది. అది గమనించుకోండి. అదే లేదు, బెదిరే లేదు. మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఖచ్చితంగా పోలీసు వారు ఖచ్చితంగా వాళ్ళు దుండగుల్ని అరెస్ట్ చేసి శిక్ష చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై జగన్. వర్తిల్లాలి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. వర్తిల్లాలి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. మార్కెట్ యార్డ్ చెరువులు తాడు వెంకటేశ్వర గారు మా వస్తున్నా కూర్చున్నాం. అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ కొంచెం దారి ఇవ్వండి. బళ్ళు ఏమన్నా అడ్డు ఉంటే తీయండి. మన బళ్ళు ఏమన్నా అడ్డు ఉంటే చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం. మేము ఇప్పుడే కుప్పనూరు గ్రామానికి వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెయ్యిని వెలగదీసి కింద పడివేసిన దృశ్యాన్ని చూసి వచ్చాం. రాజశేఖర రెడ్డి గారి చెయ్యి ఎందరికో అన్నం పెట్టిన చెయ్యి, ఎందరికో ఆరోగ్యశ్రీ ఇచ్చిన చెయ్యి. అలాంటి చెయ్యిని వెనకగొట్టిన వాళ్ళకి వజ్రదండ పురుగులు పడి చావాల్సిందిగా మనందరం కోరుకున్నాము. ఈ మధ్య తగాదలు, కొట్లాటలు, కూనీలు చాలా జరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి మొన్ననే ముస్లిం బజార్లోనూ అన్ని గ్రామాల్లో కూడా చిచ్చులు పెడుతున్నారు. మంచిదల్ గ్రామంలో కూడా